అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు, మీరు అన్నట్టు చాలామంది మనసులు గెలుచుకున్నారు, ట్రోఫీ గెలుచుకున్నారు, 55 lakhs క్యాష్ ప్లస్ కారు గెలుచుకున్నారు. ఇవన్నీ ఏమొచ్చినాయి మాకు తెలిసింది. ఇవి కాకుండా మీ పర్సనాలిటీ పరంగా బిగ్ బాస్ హౌస్ మీకేమిచ్చింది? మీకు పర్సనల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ వాటి నిఖిల్ మాలేకల్ ప్రో మ్యాక్స్ అయ్యాడు, అల్ట్రా ప్రో మ్యాక్స్ అయ్యాడు, అంటే అప్డేటెడ్ వర్జన్ అయ్యాడు. బేసిక్లీ అవతల వాళ్ళు ఏదైనా కావాలన్నప్పుడు ఇచ్చేసే వ్యక్తిత్వం నాది. వాళ్ళు ఒక అడ్వాంటేజ్కి తీసుకుంటున్నారా, మంచిదానికా లేదా చెడ్డదానికా చూడకుండా కూడా ఇచ్చేస్తా కొన్నిసార్లు. ఇప్పుడు నో లేదా ఎందుకు అని అడిగే ఒక ధైర్యం వచ్చింది. పర్లేదు, మనం ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయగలుగుతాం అనే ఒక ధైర్యం వచ్చింది. బిగ్ బాస్ ఒక్కొక్క చిన్న లైఫ్లో చిన్న థింగ్స్ కూడా ఎంత వాల్యూ ఇస్తుంది అనేది నేర్పించింది. అంటే మనం బేసిక్లీ ఇప్పుడు ఇంట్లో ఉంటే అమ్మ వండి పెడుతుంది, తినేసి వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ నేనే కదా వండేది, అప్పుడు తెలుస్తుంది వాల్యూ ఏంటో. ఒక్కరోజు ప్రేరణ ఉండేది, అదే నన్ను నువ్వు కూర్చోరా నేను చేసిస్తా అన్నట్టు. పాపం తను దోశ పెట్టినప్పుడు అప్పుడు దాని వాల్యూ, అమ్మాయి వాల్యూ నాకు అర్థమైంది. చాలా నాన్న నువ్వు కూర్చో, నాకు అవసరం లేదనేవాడిని. అంటే ఆ ఒక దోశ వేయడం కూడా చాలా వాల్యూ ఫీల్, అంటే ఎమోషన్స్ చాలా వాల్యూ అనిపిస్తుంది. చాలా చిన్నది కూడా. మళ్ళీ టైర్డ్ అయి కూర్చుంటే ఇలా తల ఇలా చివరి ఏం కాదులే, ఓకేనా కామ్ డౌన్ అన్నప్పుడు ఒక ధైర్యం వచ్చేది. ఓకే అంటే ఉంది ఇక్కడ ఒక ఫ్యామిలీ అనే వైబ్ ఉంది అని. సో చిన్నది మనం ఏది గ్రాంటెడ్గా వదిలేస్తామో ఆ చిన్నది చాలా వాల్యూ అని నేర్పిస్తుంది, చాలా వాల్యూ ఉంటుంది దానికి. అది నేర్పించింది నాకు. టైం సెన్స్, మాట్లాడుతున్నప్పుడు అవతల నుంచి ఏం రియాక్షన్ వచ్చినప్పుడు మనం ఎలా తిరిగి ఇవ్వాలి అది నేర్చుకున్నా. అదే అంటే కంట్రోలింగ్ నేర్చుకున్నా, ఎమోషన్స్ కంట్రోలింగ్ నేర్చుకున్నా. బేసిక్ మెయిన్ పాయింట్ నా ఎమోషన్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నా. నన్ను నిజంగా చెప్పాలంటే జనాలందరూ ప్రేమించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయట అడుగు పెడుతున్నప్పుడు నన్ను నాకే ఒక కొత్తగా ఇచ్చింది. సో ఇంకా దానికన్నా బిగ్ బాస్ ఇంకా నిఖిల్ అనే వ్యక్తిని ప్రేమించే ఎంతమంది జనాలు ఇచ్చారు. అయితే ఇవన్నీ మనకి మీరు నేర్చుకున్నారు, మీకు వచ్చినాయి. బట్ కాకపోతే ఏంటంటే వీటితో పాటు ఆఫర్స్ అనేవి కూడా ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. యాక్చువల్గా అంటే మీరు చూపించిన వాటికి కానీ వీటికి మీరు కోరుకున్నది అదే కాబట్టి. సో మరి మూవీస్ నుంచి ఆఫర్స్ అంటే ఒక 2-3 కాల్స్ వచ్చినాయి. ఫోన్లో మాట్లాడలేము, డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడదాం సార్ అన్నట్టు చెప్పాను. అదే కొంచెం ఇదంతా అయిపోతే నేను మాట్లాడదాం అనుకున్నా. అదే ఫస్ట్ వెళ్ళి గింపుల్కి వెళ్ళి రావాలి. ఇక్కడ వచ్చి ఒక 2 days మైసూరు ఇక్కడ పెద్దమ్మ గుడికి వెళ్ళాలి. పెద్దమ్మ గుడి నాకు ఫేవరెట్ ఇక్కడ. ఓకే, దాని తర్వాత చాముండి మైసూర్. యా.